హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన థంగ్ ఫార్మర్ రేడియో తెలుగు. ఫ్రెండ్స్, మనకి గేదెలకు కట్టే కన్నీల్లో చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఎక్కువగా అందరూ వాడేది ఇదే. దీన్ని చిట్టుతాడు అని అంటాము. ఇలా మూతికి తగిలించి అయితే కడతారు. దీనివల్ల గేదెలు కొన్నిసార్లు ఇబ్బంది అయితే పడతాయండి. కాకపోతే చాలామంది ఈ ప్లాస్టిక్ తోడుకు ఉంది కదా, ఇది కూడా లేకుండా కట్టడం వల్ల అక్కడ కట్ అయిపోద్ది అనమాట మూతి దగ్గర. కొంతమంది ఇలాంటి మెత్తటి గేదెలకి బిగిసిగా కడతారు. అలాగైతే కట్టకూడదండి. గేదె బాగా మెత్తననుకోండి, ఈ మెత్తనైనా గేదె కొంచెం గట్టి చర్మం కలిగిందైనా సరే మనకి కన్ను అనేది లూజ్గానే కట్టుకోవాలి. లూజ్గా కట్టుకోవడం వల్ల ఈ మూతి దగ్గర కట్ అయిపోకుండా అయితే ఉంటుంది. మీరు చూసారు కదా, చిన్న గంటలో ఉంది కదా, ఇక్కడ చూడండి. నేను దీనికి ఛానల్ నుంచి కడుతున్నాను. ఇది చాలా లూజ్గా ఉంటుంది. దీనికి ప్లాస్టిక్ తోడు కూడా లేదు. దీనికి ఎందుకు చిన్న మార్కు కూడా పర్లేదంటే, ఇది కన్ను తగిలించితే ఇంకా అది ఏమనుకుంటుంది అంటే, కన్ను తగిలించేసరి నేను ఇంకా అక్కడి నుంచి కదలకూడదని అనుకుంటుంది. అందుకే బిగితిగా లాక్కోదు. అది ఫ్రీగానే ఉంటుంది. అలా పడుకొని అలా నెమరం వేస్తుంది, గడ్డి తింటుంది అనమాట. అందువల్ల దీనికి ఏం డ్యామేజ్ అవ్వలేదు. ఈ గేదె అయితే అలాగ కాదండి, దీనికి దుర్స్థానం అయితే ఎక్కువ. అందువల్ల కన్ను కట్టేసినా కానీ చుట్టూ తిరిగి లాక్కుంటూ ఉంటుంది. అందువల్ల ప్లాస్టిక్ ప్రొటెక్షన్ ఉన్నా సరే గొట్టం అయినా సరే అది చిన్నదిగా నొక్కడింది. నేను లూజ్గా చేసి అడ్జస్ట్ చేసి కట్టడం జరిగిందండి. అందువల్ల కొంచెం పర్లేదు, ఇప్పుడైతే బాగానే ఉంది. కన్నీళ్ళు కట్టకపోతే ఒక బాధ, కడితే ఒక బాధ అనమాట. అందు గురించి తప్పనిసరిగా అయితే మనం గేదెల సంరక్షణ కోసం అయితే చూసుకొని గేదెకి నొప్పి కలగకుండా ఉండేలాగైతే మనం కట్టుకోవాలండి. ఒకవేళ నొప్పి బాధ అనిపించింది అనుకోండి, పాలు కూడా తగ్గిపోతాయి. గేదెలు ఎప్పుడైనా సరే అవి కట్టే వాతావరణం శుభ్రంగా లేక ఇబ్బంది పడుతున్నా సరే పాలు అనేది మనం అంత ఫీడ్ ఇచ్చినా సరే చాలా డిఫరెన్స్ అయితే వస్తాయండి. గేదెలకు కానీ ఆవులకు కానీ మనం అసౌకర్యంగా ఉండే ప్రదేశంలో కట్టేసినట్టయితే ఉంచినట్టయితే మనం ఇచ్చే ఫీడ్ బాగున్నా సరే అవి పాలు అనేది తగ్గిపోతాయండి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందు గురించే వీరంత శుభ్రంగా ఉన్న దగ్గర కట్టుకోవాలి. కన్నీళ్ళు కూడా జాగ్రత్తగా చూసి కట్టుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.